మోడీ మూడుతో మూడేదెవరికి? ఇవాళ సండే కదా, ఈ విధంగా ఒకటి పెద్దది వ్యాసం వస్తుంది. ఎవరి కొత్త పలుకు. ఓకే, రైట్. ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల పొడ మోదీకి గిట్టని విషయం తెలిసిందే. మోడీ గట్ట గిట్టదట. అయితే ఈ రాధాకృష్ణన్న ఈ ఆంధ్రజ్యోతి యజమాని ఈ అన్నకి ఏంటంటే ఆడ చంద్రబాబు గెలవాలి, ఈడ రేవంత్ రెడ్డి గెలవాలి. వీళ్ళిద్దరు ఒక్కటే. ఎందుకంటే ఈ రెండుటి గురించే మాట్లాడతారు. చూడండి, ఖచ్చితంగా ఈ వార్త నేను ఇప్పటివరకు ఈ వార్త చదవలే. ఇప్పుడు వార్తలు కంపల్సరీ అక్కడ కంపల్సరీ చంద్రబాబు వేస్తాడు అనేది కూడా రాస్తాడు. చూడండి మీరు, కంపల్సరీ ప్రతి దాంట్లో చంద్రబాబు గురించి రాయడం. ఇక రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ రేవంత్ రెడ్డి నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే వీళ్ళ మధ్యలో ఒప్పందం. రేవంత్ రెడ్డి గెలిచే బాధ్యతలు, పూర్తి బాధ్యతలు ఈ ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టు నాకు అనిపిస్తూ ఉన్నది. ఇది నా ఆరోపణ. ఎందుకంటే వార్తలు అట్లే వచ్చినాయి వార్తలు. ఎందుకంటే మోడీ కట గిట్టదట. ఎందుకు గిట్టదు? మంచి పని చేసిన అందరినీ దగ్గర తీసుకుంటుంది మోడీ. ఖచ్చితంగా దగ్గర తీసుకుంటాడు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక చూసిర్రా, విషప్రచారం అంటే నెంబర్ 1 అన్న నెంబర్ 1 విషప్రచారం అంటే. నెక్స్ట్, ఈ క్రమంలో సీఎం జగన్కు పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. పరోక్షంగానట సహాయ సహకారాలు. మోదీ పరోక్షంగా ఎవరికి సహాయం అందించలే. మీరు మాత్రం ప్రత్యక్షంగానే క్లియర్గా ప్రజలందరూ చూస్తుంటేనే మీరు సహాయ సహకారాలు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ కాంగ్రెస్కో అక్కడ తెలుగుదేశంకు, వీళ్ళిద్దరిని ఒక్కటి చేసేది, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది మీరే 2 తెలుగు రాష్ట్రాలలో. ఇది క్లియర్గా నేను చెప్తున్నా. కాదంటారా? నాకు చాలామంది కూడా దీనికి సంబంధించి నాకు కామెంట్లు పెట్టారు చాలామంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా. అబ్బా, ప్రధానట వ్యాఖ్యానించినట. అర్థమైందా? ఇక ఇదే విషయం కనుక మోడీ అన్నాడనుకో, వచ్చి మాట్లాడిన ముచ్చట్లు ఇవి చెప్పాల్సిన అంటారు మీరు. అంటే ఎంత విష ప్రచారం అంటే భారతీయ జనతా పార్టీ మీద ఈ యొక్క ఆంధ్రజ్యోతి విష ప్రచారాలు చేస్తుంది. ఈ ఆంధ్రజ్యోతిని కూడా ఎదుర్కోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉన్నదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి కోఆపరేట్ చేసేది ఆంధ్రజ్యోతే, అక్కడ చంద్రబాబు నాయుడుకి కోఆపరేట్ చేసేది ఈ యొక్క ఆర్కేనే, ఈ ఆంధ్రజ్యోతే. కాబట్టి ఆంధ్రజ్యోతి 2 దిక్కులలో, అక్కడ తెలుగుదేశం పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్కి. ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు మంచిగుంటే ఈయన మంచిగా ఉండొచ్చు, ఇక హ్యాపీగా ఉండొచ్చు తెలుగు రాష్ట్రాలలో. ఈయన పత్రిక బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఈయన ఏదనుకుంటే ఆ పని అవుతుంది. కాబట్టి దాని గురించి ఈయన కొత్త పలుకు ఏముండదు. ఇది పాత పలుకే. ఈ కొత్త పలుకు కాదు, ఇది పాత పలుకు. ఇట్లనే రాస్తారు ఈయన. మరోవైపు రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను దెబ్బ కొట్టే వ్యూహానికి మోదీ పదను పెడుతున్నారు. చూసిరా, అంటే ఇది రేవంత్ రెడ్డి మీద తుపాకీ పెట్టాట. తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు వ్యూహం అట. ఏం మాటలండి! ఇంత పెద్ద మనిషి ఈ మాటలు రాసిన, ఇంత పెద్ద మనిషి మీరే చెప్పండి. ఈయన ఎంత పెద్ద మనిషి? తెలుగు రాష్ట్రాల్లో నీకు ఇదివరకు ఇబ్బంది జరిగింది, నీది నిషేధం చేసిర్రు. అందరూ కూడా నీ నిషేధం, నీ యొక్క ఏబిఎన్ నువ్వు నిషేధం చేసిడు కదా స్టార్టింగ్లో. ఏబిఎన్ నిషేధం చేస్తే భారతీయ జనతా పార్టీ ఫైట్ చేయలేదా? ఎందుకు నీకు ఇంత కళ్ళ కుట్ర అని చెప్పేసి నేను ఈ యొక్క కొత్త పలుకు, ఈ యొక్క ఆంధ్రజ్యోతి ఆర్కే గారిని అడుగుతాను. ఇది కరెక్ట్ కాదు ఆర్కే గారు మీరు రాసేది. అందుకనే మీ పేపర్లు చూసుడు బంద్ పెట్టి చిన్న పేపర్లు పీడిఎఫ్లు వచ్చేటి ఈ పేపర్లు చూస్తాను ఈ మధ్యలో. మీరే ఈ యొక్క జర్నలిజంలో చాలా దరిద్రంగా ఉన్నది మీ పరిస్థితి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ మీద కూడా ఖచ్చితంగా కామెంట్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు తెలుసుకోండి. ఫస్ట్ కేసీఆర్ను రాజకీయంగా ఫినిష్ చేయండి, మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు, కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు, మీరు చేయగలిగిందంతా చేయండి అని మోదీ వారితో అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దయచేసి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఆర్కే గారి మీద కంపల్సరీ కేసులు నమోదు చేయాలి. కాంగ్రెస్ వచ్చినా పర్లేదని చెప్పేసి ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు అనరు. కాంగ్రెస్ను బొందబెట్టడమే బీజేపీ యొక్క ప్రధాన లక్ష్యం. మీకు ఆ విషయం తెలియదు. కావలసుకొని కాంగ్రెస్ను ఈ యొక్క పార్లమెంట్లో లేపాలి. అలాగే అక్కడ చంద్రబాబును అక్కడ లేపాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో, దేనికో ఆశపడి ఈ యొక్క ఆర్కే గారు ఈ యొక్క విషయాలు మాట్లాడుతున్నారు. ఈ విధంగా రాశారు. తెలంగాణలో బీఆర్ఎస్ను ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్నమాట. బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదన. బీఆర్ఎస్ దెబ్బతింటానట, బీజేపీ లాభపడుతుందట. మీ ఏం పలుకులండి! ఈ మధ్యలో మీకు కూడా ఏదో అయిందండి. ఖచ్చితంగా ఈయనకు కూడా ఏదో అయింది.
అయితేనే ఈ విధంగా అడ్డమైన రాతలు అడ్డమైన కూతలు రాస్తూ ఉన్నాడు. రానున్న లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోలేని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట. పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజిగిరి నుంచి కుమారుడు కేటీఆర్ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారు. అక్కడ కూడా నిలబడడు, మల్కాజిగిరిలో కూడా ఆయన నిలబడడు, ఓడిపోతాడు, ఇజ్జత్ మానం పోతుంది. కేసీఆర్ కుటుంబం ఎవ్వరు నిలబడరు, ఇజ్జత్ పోతుంది. కాబట్టి కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగు నివేదిక కూడా సిద్ధంగా ఉంది. కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మొదలు కాలేదు. మీరు రాసేటి అన్ని విష ప్రచారాలు. ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ మీదనే అయింది, కాళేశ్వరం మీద మొత్తం అయిపోయింది విజిలెన్స్ విచారణ అని ఈయన చెప్తాండి పెద్ద మనిషి. ఇది నిజం కాదు. ప్రజలారా మీరు నమ్మండి. ఇక్కడ కాళేశ్వరం మీద ఎటువంటి విచారణ సురు కాలేదు. ఓన్లీ విచారణ సురు అయింది. విజిలెన్స్ విచారణ ఇక్కడ దేని మీద ఏంటంటే ఆ యొక్క క్రాక్ లక్షణ చూసినావా దాని మీద మాత్రమే. అధికారులను లోపల పంపి ప్రజాప్రతినిధులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. సమస్యలన్నీ లేదు, కేసీఆర్ పాప పనులు చేసిండు, ఖచ్చితంగా చుట్టుముడతాయి. రాజకీయ టమారా గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయట ఆయనకు మద్దతు కొరబడుతుంది. అది కరెక్టే. మీరు దయచేసి ఈయన మాటలు నమ్ముది ఏంటంటే చాలా దెబ్బతింటాం. ఈయన పేపర్ను కూడా బైకాట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభుత్వాలు తలపోస్తున్నప్పటికీ మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్ఎస్తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్ళీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడడం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట. ఈయనకు ప్రధాని ఏం మాట్లాడిండో కూడా ఈయనకు వచ్చి రేవంత్ రెడ్డి చెప్తాడు, భట్టి గారు చెప్తారు. బాగా సంబంధాలు రేవంత్ రెడ్డికి ఈయనకు. మొత్తం మీ కాంగ్రెస్లో జరిగే ప్రతి విషయం కూడా ఈ యొక్క ఆర్కే గారికి చెప్తాను. కాబట్టి కాంగ్రెస్ నాయకులు కూడా ఈయన నమ్మద్దు. ఏ ఒక్క గోప్యం ఉంచుకోడు. ఈయననే ప్రధాన అనుచరుడు. లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా బతకాల్సి రావచ్చు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా? ఇక చూడండి, ఎంత విషం అంటే ఈయన బీజేపీ మీద అనువనున్న విషమే. ఆయనకు చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బలం ఉన్నాడా బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందినదే తనువుగా ఆయన బయలుదేరి వెళ్తున్నారు. అంటే పోద్దా ఆయన పోతా అంటే నాకు ఇబ్బంది అవుతుంది. నువ్వు కూడా బైకాడేనా? రాముని బైకాడేనా? వెళ్ళకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమని ఆయనకు ఆందోళన చెందుతూ ఉండొచ్చు. చూసినావా? అంటే వాళ్ళ కోసం పోడు కాదు, దేవుని కోసం పోతారు. గది ఆలోచించాలి. ఆర్కే గారు, మీరు రాసే వార్తలు మంచిగా ఉండాలి. మీరు ఏంటిది అనేది ఇప్పుడు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా నేను చూపిస్తున్నా. ఈ ఆర్కే గారి పరిస్థితి ఈ విధంగా విషం జిమ్ముతూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ మీద. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దయచేసి దీని గురించి మీరు కొంచెం ఆలోచన చేయాలి. ఈ యొక్క పత్రిక గురించి, ఆర్కే గారి గురించి మీరందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.